దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికను క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. మరి మీరందరూ ఆ లేఖన భాగాల్ని ధ్యానం చేస్తారని నమ్ముచున్నాను. మరి గడిచినటువంటి దినాల్లో మనము మొదటి తెస్సలోనికీయ పత్రికను అధ్యయనం చేశాం. క్లుప్తమైనటువంటి సారాంశం ఏంటంటే, తెస్సలోనికీయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, మరి క్రైస్తవులు, మరి నూతనముగా యూదులు క్రైస్తవులుగా వారు జత చేయబడి అందరూ కలిసి సంఘంగా కట్టబడ్డారు. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలో తెస్సలోనికీయ సంఘం కట్టబడింది. చెప్పాలంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటి పునాదుల మీద కట్టబడింది సంఘం. ఆనాటి సంఘాలలో మాదిరిగా నిలబడింది మాసిదోనియా, అకయ సంఘాలకు. నేటి మన సంఘాలకు కూడా మాదిరిగా నిలిచింది ఈ యొక్క తెస్సలోనికీయ సంఘం. ఎంత అద్భుతమైనటువంటి మరి ప్రణాళికల యొక్క సంఘానికి ఉన్నాయంటే, శ్రమలు మరి ఎన్ని ఉన్నా కూడా వారు ఎదిరించగలిగేటువంటి ధైర్యాన్ని పొందగలిగారు. శారీరక శ్రమలు మాత్రమే కాదు కానీ ఆత్మీయటువంటి విశ్వాస పోరాటాలు కూడా సంఘం ఎన్నో పోరాటాలు పోరాడింది. ఇందులో గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళికలు సంఘానికి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ప్రోత్సహించాడు. తిమోతిని కూడా ఆ సంఘానికి పంపించి ఆ సంఘం విశ్వాసంలో ఏ రీతిగా ఉందో అని కూడా పరీక్షించుకున్నాడు. వారి యొక్క విశ్వాసం బట్టి ఎంతో సంతోషించాడు. వారు మనుష్యుల వాక్యం అని ఎంచకుండా నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని గ్రహించగలిగినటువంటి సంఘం. ప్రాముఖ్యముగా బోధన విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడలేదు. విశ్వాస విషయంలో వెనుకంజ వేయనటువంటి విశ్వాసులు ఆ సంఘంలో ఉన్నారు. ఎక్కడ కూడా అబద్ధ బోధల వైపు వారు మొగ్గు చూపలేదని, అంతేకాదు కల్పనా కథల వైపు కానీ లేకపోతే మరి మనుష్యులు చెప్పేటువంటి బోధలు కాకుండా కేవలం వాక్యాన్ని అనుసరించేటువంటి లేఖన సత్యాల వైపే మొగ్గు చూపారని మనము తెస్సలోనికీయ మొదటి పత్రిక ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. చివరి అధ్యాయాల్లో 4వ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా రాకడ గురించినటువంటి విషయాలు బోధిస్తూ వచ్చాడు. రాకడ కొరకు సంఘం సిద్ధపడండి అని చెబుతూ రాకడ అతి సమీపంగా ఉందని, అంతేకాదు రాకడలో మనం మహిమగా మార్చబడతామని, క్రీస్తులో నిరీక్షణ వ్యర్థం కాదని, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయ పత్రికలో మొదటి పత్రికలో మరి సంఘ ప్రారంభ దినాల్లో బోధించాడు. 51వ సంవత్సరము క్రీస్తు శకములో అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని మరి ప్రోత్సహించినటువంటి తీరు మనము చాలా మరి అద్భుతముగా ఈ లేఖన భాగాలు మనం చూడగలం. అయితే కాలక్రమేణా సంఘం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు సంఘము మరి అనేకటువంటి బోధన విధానాలు వచ్చాయి. మరి విశ్వాసులు పెరుగుతూ వచ్చారు. నూతనంగా మరి యూదులు, క్రైస్తవులు వీరందరూ కూడా సంఘంలో వారు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. వారి మీదకి అన్యజనులకు కూడా వారి మీదకి శ్రమ ఇంకా పెట్టడం మొదలుపెట్టారు. శ్రమలో కూడా వారు సహనాన్ని కలిగి ఉండడము తెస్సలోనికీయ పత్రికలో మనము 2వ పత్రికలో మనం గమనించగలం. ఇది కూడా మరి అపోస్తలుడైన పౌలు, సీల, తిమోతి ముగ్గురు కలిసి మరి వారు డిస్కస్ చేసి ఈ సంఘానికి ఒక లేఖ రాయాలి అని చెప్పి వారు ఒక పత్రికను రాసినట్టు మనం చారిత్రాత్మకంగా గమనించగలం. తీవ్రమైనటువంటి శ్రమలు, హింసలు తెస్సలోనికీయ సంఘానికి వచ్చాయి. వారి విశ్వాసం పరీక్షించబడింది. వారి యొక్క సంఘము విచ్ఛిన్నం అవడానికి మరి అనేకమైనటువంటి పర్యాయములు మరి ఆ యొక్క చుట్టుపక్కలటువంటి వారి వల్ల అనేక శ్రమలు కలిగినట్టు మనం గమనించగలం. ప్రియమైన బిడ్డలారా, మరి నిజంగా ఆ సంఘము ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఎలా ప్రోత్సహించాలి, ఎలా ధైర్యం చెప్పాలి, మరి శ్రమల గుండా దేవుడు ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తాడో అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా 2వ పత్రిక ద్వారా వారికి తెలియజేస్తున్నాడు. ఒక పత్రిక రాశాడు, సరే. 2వ పత్రిక రాయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం అదే. ఏంటంటే వారు శ్రమల్లో ఉన్నటువంటి విశ్వాసము చాలా ప్రశంసనీయమైనది అన్నటువంటి భావాన్ని కలిగించేలా ఈ పత్రికను రాయడం మొదలుపెట్టాడు. మొదటి 4 వచనాల్లో, మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం గమనించగలం. ఈ యొక్క పత్రికను కూడా మనం చదువుతున్నప్పుడు మరి మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలు, సీలను, తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. ముగ్గురు కలిసి ఒక లేఖను రాస్తున్నారు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో
ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమను విస్తరించుచున్నది. ఏంటండి? చూడండి, సంఘ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, సంఘ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసము ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. అది సంఘం అంటే గోడలు కట్టేది కాదు కదండి. ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్. సంఘం అంటే ఏంటి? కుటుంబాల కుటుంబాల కలయికగా ఉన్న సంఘం, విశ్వాస గృహం, దేవుని యొక్క మరి ప్రత్యక్షత ప్రణాళికల కేంద్రమే సంఘం. ఒక సంఘం ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఆ విశ్వాసాలు ఎలా ఉన్నారంట? ప్రేమలో విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారంట. వాళ్ళు ప్రేమలో విస్తరిస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ లో బాగుండే వాళ్ళమండి, కానీ ఇప్పుడు అంత లేదు విశ్వాసం. స్టార్టింగ్ లో ఆ చర్చ చాలా బాగుండేది, కానీ ఇప్పుడు అలా లేదు తెస్సలోనిక సంఘం. అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలన్నిటిలో మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము ఎంత అతిశయపడుతున్నారో అపోస్తలుడైన పౌలు, తిమోతి, శీల యొక్క మాటలు రాస్తున్నారు. ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగం మనం చదువుతున్నప్పుడు ఆనాడు తెస్సలోనిక సంఘం ఎంత అద్భుతమైన సంఘంగా ఉందో మనం గమనించగలం. ప్రేమలో విస్తరించేటువంటి అనుభవాలు, విశ్వాసంలో అభివృద్ధి, ఈ రెండు కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం గ్రహించాలి. శ్రమ కలిగినప్పుడు మనం 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, శ్రమ కలిగినప్పుడు వారు ఏం చేస్తారంట? సహించారు. విశ్వాస విషయంలో ఎక్కడ వెనుకంజ వేయలేదు. వారి యొక్క ఓర్పును బట్టి వారిని ప్రోత్సహిస్తున్నాడు పౌలు. ఎలాంటి బోధ అయితే అపోస్తలుడైన పౌలు చేశాడో ఆ బోధను బట్టి వారు క్రమముగా నడుచుకున్నారు. అంతేకాదండి, 8వ వచనంలో చూసినట్లయితే క్షమించండి, 8వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. శ్రమపరచు వారికి శ్రమని, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతిని. ఇక్కడ పౌలు చాలా ఒక ఎంకరేజింగ్ వారిని చెప్తున్నాడు. మీరేం వరి అవ్వకండి, మనకు శ్రమ పొందేటువంటి వారిని దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి భావం ఇచ్చేటువంటి మాటలు ఇది. అంటే వాళ్ళు ఏదో మరి వాడికి నాశనం అయిపోవాలను అలాంటి భావన కాదు ఇది. ఎవరైతే శ్రమ పెడుతున్నారో అన్ని జనులు, దేవుడు వారి సంగతి చూసుకుంటాడులే, మీరేం వరి అవ్వకండి, మీరు విశ్రాంతిగా ఉండండి, మీరు శ్రమలకు ఎదురవుతున్నారు, మీకు శ్రమలు కలుగుతున్నాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకంగా ఇది నూతనంగా క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినటువంటి వారికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. వారు క్రీస్తును విశ్వసించినందుకు అనేకమైన పోరాటాలు ఉంటాయి ఇళ్లలో, అనేకమైన పోరాటాలు ఉంటాయి సమాజంలో, అనేక వివక్షత ఆ యొక్క మరి కుటుంబాల మధ్య. వాటన్నిటిని ఆటుపోట్లను ఎదుర్కొని పోరాడి గెలిచేటువంటి ఆత్మీయ పోరాటాలని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రజలను బిడ్డలారా, వాటికి కావలసిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు, విశ్రాంతి, నెమ్మదినిస్తాడు. ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి విశ్వాసంలో కొనసాగించబడాలి, అభివృద్ధి కావాలి అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదండి, మరి ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకు ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలి నిత్య నాశనమును దండన పొందుదురు. మరి ఎవరైతే క్రీస్తునందు విశ్వసించగలుగుతారో వారు మహిమలోకి వెళ్తారు. విశ్వసించినటువంటి వారిని దేవుడు మరి శిక్ష వైపు నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా పౌలు చెప్తున్నాడు. ఈ యొక్క కృప గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనకు తెలుసు. రక్షణలో ఉన్నటువంటి మనమే ఆ మహిమలోకి మనం మార్చబడగలం. ఎవరైతే నిర్లక్ష్యంలో జీవిస్తారో, క్రీస్తును విశ్వసించారో, అంగీకరించారో వారందరికీ శిక్ష ఖరారు, అంతే. మరి కృప ఉంది కదా, మరి వారిని రక్షించుకుంటుందా అంటే తీర్పు అనే విషయం కూడా ఉందని మనం మర్చిపోవద్దు. కృప ఎంత బలమైందో తీర్పు కూడా అంతే బలమైంది. కృపకు మనం పాత్రం అవ్వాలి అంటే మనము క్రీస్తు యొక్క సన్నిధికి రావాలి. రాలేదు అంటే కృపకు మనం ఎప్పుడు కూడా పాత్రలం కాలేదు. ఉచితముగా ఇచ్చేటువంటి కృపను నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి దేవుడు కొందరిని మరి చాలా మంది అన్యుల కుటుంబం నుంచి దేవుడు పిలుచుకున్నాడు, క్రైస్తవేతర కుటుంబం నుంచి దేవుడు పిలుచుకున్నాడు అంటే అది ఎంత భాగ్యం. చాలా మంది అంటారు ఏంటంటే, ఎవరో వచ్చి ఈ యొక్క మరి విషయాలు చెప్పారు కాబట్టి వారి మతాన్ని మార్చుకున్నారు అనుకుంటున్నారేమో. అది కాదండి. దేవుడు వారి పట్ల ఒక ప్రేమను చూపించాడు. మరి అనేకమైనటువంటి వర్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మరి సమాజంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. వారి మధ్యలోనికి దేవుని యొక్క ప్రేమ వెళ్ళింది. వారు చూశారు, వారు గ్రహించారు. ఇది మనుషులు చెప్పిన బోధ కంటే బలమైనటువంటి సువార్తను వారు విన్నారు.
ఆ సువార్త ద్వారా రక్షించబడ్డారు. దీనికి కుల మతాల తారతమ్యాలు లేవు, భేదాలు లేవు. ఆడ మగ చిన్న పెద్ద అనేటువంటి భేదాలు లేవు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, వారిని ఏర్పరచుకున్నాడు, తన యొక్క స్వకీయ సాంపద్యంగా చేసుకున్నాడు. ఈరోజు టుడే యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ మాస్టర్ పీస్ గాడ్ హెస్ చూజన్ యూ. తన మహిమకు పాత్రగా దేవుడిని చేసుకున్నాడని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని ప్రోత్సహించినట్లు ఈరోజు ఈ వాక్యం భాగం ద్వారా మిమ్మల్ని కూడా నేను ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్న దేవుని బిడ్డలారా, యు ఆర్ కంప్లీట్లీ చూజన్. బహుశా మన పితరులు దేవుని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారేమో. మనము ఈరోజు ఎంత ధన్యులం కదా. మనము ప్రత్యేకంగా ఎవరైతే నూతనంగా రక్షించబడ్డారో దేవుని బిడ్డలారా, అది అద్భుతమైనటువంటి మరి ప్రణాళికలో మీరున్నారు. మరి కొన్ని తరాల నుండి రక్షించబడ్డారేమో, కొన్ని తరాల నుంచి క్రైస్తవ విశ్వాసం ఉన్నారేమో, వారు ఇంకా ధన్యులే. ఎందుకంటే దేవుడు ఆ వంశావళినంతా తన యొక్క నిత్య రాజ్యంలో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసం మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఈ కృపలో మనం కొనసాగాలి, అభివృద్ధి పొందాలి విశ్వాసంలో. మరి ప్రేమలో మనము ఇంకను అనేక సంగతుల్ని మనము సంఘంలో చూపించేటువంటి వారంగా ఉండాలి అని మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తుంది. అయితే ప్రాముఖ్యంగా చిన్న సమస్య వచ్చింది తెస్సలోనిక సంఘంలో. ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఎప్పుడైతే పౌలు మొదటి తెస్సలోనిక పత్రికలో చెప్పాడో దేవుని రాకడ వస్తుంది అని చెప్పాడో, అప్పుడు ఒక గుంపు ఏమైపోయిందంటే దేవుని రాకడ వచ్చేస్తుంది అని చెప్పి వారు ఏం చేశారంటే ఇక ఏ పని చేయడానికి లేదు, జాబ్కి వెళ్ళట్లేదు, బిజినెస్ చేయట్లేదు. మరి వాస్తవానికి చెప్పాలంటే చాలా నిశ్చింతగా ఉన్నారు. ఏంటంటే ఇంకా రేపు మాపు రాకడ వచ్చేస్తుందిరా బాబు, ఇక నాకు ఈ లోకంతో పని లేదు, నేను వెళ్ళిపోతాను అనేటువంటి మరి తీర్మానం తీసేసుకున్నారు. ఆ విషయాన్ని గురించి పౌలు ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ 2వ మరి అధ్యాయం 3వ అధ్యాయాల్లో. కానీ దానికంటే ముందు అసలు రాకడ ఎప్పుడు వస్తుంది అన్నటువంటి విషయానికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈరోజు 2026లో కూడా నేను ఒకవేళ దేవుని యొక్క రాకడ వస్తుందండి అని చెప్పానంటే, అన్న నీలాంటి వాళ్ళు చాలా మంది 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు అనేటువంటి గుంపు ఒకటి ఉంది. ఇంకో గుంపు ఏమంటారంటే ఇప్పుడే రాదన్నా, ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఇస్రాయేల్ దేశంలో ఇంకా మందిరం కట్టబడలేదు అని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం ఏం చెప్తారంటే అసలు రాకడ అలాంటిది ఏమీ లేదండి, డైరెక్ట్ గా యేసు ప్రభు రెండో రాకడ వస్తుంది, శ్రమలు వస్తాయి, శ్రమల తర్వాత అది వస్తుంది. అలా ఇవన్నీ కన్ఫ్యూజన్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ యొక్క దినాల్లో ఆ సంఘంలోనికి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో వాస్తవం ఏంటిది, అవాస్తవం ఏంటి అనేటువంటి విషయాన్ని పౌలు ఒక క్లారిటీ ఇవ్వాలి అని ఆలోచన చేసి ఈ పత్రికను రాశాడు. ప్రాముఖ్యంగా 2వ అధ్యాయము ఇందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు నేర్పిస్తుంది. ఏమని రాయబడిందంటే చూడండి, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనను చెప్పినడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలను, బెదరకుండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఎలాంటి కన్ఫ్యూజన్స్ లోకి మనం వెళ్ళకూడదు. ఎవరైనా వచ్చి మొన్న రీసెంట్ గా ఒక యూట్యూబ్ లో నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, దానికి కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయండి. ఆయన ఒక కొరియన్ ప్రీచర్ అనుకుంటాను, మరి బహుశా మీకు తెలిస్తే చెప్పండి. సో ఆయన ఏమని బోధిస్తున్నాడంటే, ఆయన ఆల్రెడీ క్యాల్కులేట్ చేశాడంటే రాకడ ఎప్పుడు వస్తుందో అని ఆయన ప్రజలకు చెప్పడం మొదలు పెట్టాడు. ఇలాంటిదే తెస్సలోనిక సంఘంలో జరిగిందండి. కొంతమంది చెప్పారు 2012లో ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వస్తుందని, కొన్ని సినిమాలు తీసేశారు, ఇలా అయిపోతుంది, పైనుంచి అగ్నిగోళాలు కింద పడిపోతున్నాయి, భూకంపాలు వస్తాయి అని చాలా మూవీస్ కూడా వచ్చాయి. దానికంటే ముందు 2000లోనే వచ్చేస్తుంది అన్నారు. దానికంటే ముందు మహాభూకంపం వచ్చినప్పుడు అప్పుడే వస్తుంది అన్నారు. దానికంటే ముందు 2వ యుద్ధం ఎప్పుడైతే ప్రపంచ యుద్ధం వచ్చిందో అప్పుడే వస్తుందని, అలా ప్రతి ఒక్కరు వారి వారి క్యాల్కులేషన్స్ లో వారి వారి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మనమైతే దేవుని వాక్యాన్ని విశ్వసించేవారం కాబట్టి వాక్యంలో ఏమని రాయబడిందంటే, ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అని ఎవరైనా చెప్తే మనము చంచల మనస్కులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన రాకడ కొరకు ఎప్పుడైతే సిద్ధం చేస్తాడో మనము దాని కొరకు ప్రతిదినం సిద్ధపడమనే పౌలు నేర్పిస్తున్నాడు. అదే సిద్ధపడుతూనే అంటాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎందుకంటే ఇది మనము ఒక సూచనగా తీసుకోమన్నాడు. ఏంటంటే ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును.
తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎప్పుడండి అంటే దేవుని రాకడొస్తదంటే, సంఘాలలో దేవుని యొక్క ఆరాధన జరగకుండా అహేతుకమైనటువంటి సంఘంలోనికి చొరబడతాయో, విశ్వాస గృహంలో విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి అబద్ధ బోధలు కానీ, అబద్ధమైనటువంటి క్రియలు కానీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇదే అధ్యాయంలో వెల్లడి చేస్తున్నాడు. ఇదే దాన్ని దానియేలు యొక్క ప్రవచనాన్ని కూడా మ్యాప్ చేస్తూ అంటాడు. దానియేలు ప్రవచనంలో ఏం చెప్పాడంటే, యెరూషలేము దేవాలయం కూలిపోబడుతుందని, ఆ యెరూషలేము దేవాలయాన్ని తీసివేసిన తర్వాత అక్కడ నాశనకరమైనటువంటిది వస్తది అని. మరి మనందరికీ తెలుసు ఇప్పుడు యెరూషలేము దేవాలయం లేదక్కడ. అక్కడ ఏముందండి, మరి ముస్లిం సామ్రాజ్యాలు దాన్ని ఆక్రమించి అక్కడ వారి ఆరాధన స్థలాన్ని వారు నిర్మించుకున్నారు. అది మనందరికీ తెలుసు. ఈ సందర్భాన్ని, ఈ ప్రవచనము దానియేలు చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, అదే రీతిగా పౌలు కూడా దాన్ని ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే ప్రవచనాన్ని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఇప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మనం భయపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, నాశన పుత్రుడైనటువంటి వాడు అధికారంలోకి వస్తున్నాడు. అంటే దెర్ ఈస్ అ గ్లోబల్ పవర్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ద లీడ్. ఆ గ్లోబల్ పవర్ ఎలా ఉండబోతుంది అంటే, మనుషులపైన అధికారము, సంఘాలపైన అధికారము, విశ్వాసపైన అధికారము, మనల్ని పక్కదో పట్టించేటువంటి సంగతులు ఉంటాయి. అంతేకాదు, చూడండి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఇది 51వ సంవత్సరంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. సో ఈరోజు మనము ఈ విషయాలన్నీ మనకు బహుశా 2000 సంవత్సరాలు అయిపోయింది ఈ మాటలు చెప్పి. ఈరోజు మనం గ్రహించగలం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి మరి దేవుని యొక్క మందిరము కూల్చివేయబడింది. ఎప్పుడండి అంటే, మరి బిఫోర్ 136, ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ 336లో కాన్స్టాంటినోపుల్ వచ్చాడు, ఆ తర్వాత రోమన్ జూయిష్ వార్ జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా మరి ఈ యొక్క టెంపుల్ మరలా మరి విచ్ఛిన్నం అయిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారము ప్రవచనం నెరవేర్చబడింది. రాయి మీద రాయి ఉండకుండా ఈ మందిరం కూల్చివేయబడుతుంది యేసు ప్రభువు వారు చెప్పారు. ఇవన్నీ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. సో అప్పుడు పౌలు చెప్పాడు, మీరు ఇప్పుడే చంచల మనస్కులు అవ్వకండి, ఇంకా టైం ఉంది అన్నాడు. అయితే ఈ వాక్యం మనం చదువుతున్నామంటే ఇప్పుడు మనం వరి అవ్వాలి. ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉందని. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు అయిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, యెరూషలేము మందిరం రెండోసారి కూడా కూల్చివేయబడింది. ఈసారి మూడోసారి కట్టాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది లేఖనాల్లో ఆ రీతిగా మరి ఏ రీతిగా ఉందో, యెహెజ్కేలు దర్శనం ప్రకారం, దానియేలు దర్శనం ప్రకారం, ఇవన్నీ కూడా మరి ఫ్యూచర్ డేస్ లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజు మనము జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే ధర్మ విరోధ సంబంధమైనటువంటిది ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్న విషయాన్ని పౌలు ఆనాడే జ్ఞాపకం చేశాడు. ఈ రోజు అది క్రియల్లోకి వచ్చేసింది. అది ఎప్పుడండి? 51వ సంవత్సరం. చెప్పాలంటే మరి ముస్లిం సామ్రాజ్యాలు స్థాపించబడింది 640వ సంవత్సరం నుండి ఇస్లాం అనేటువంటిది ఒక నూతనటువంటి మతము ఈ యొక్క ప్రపంచంలోనికి వెల్లడి చేయబడింది. ఆ యొక్క సామ్రాజ్యము అన్నిటికంటే బలమైన సామ్రాజ్యంగా మార్చబడి అటు ఇశ్రాయేలీల్ని, అటు క్రైస్తవ విశ్వాసుల్ని కూడా అణచివేసేటువంటి బలమైన సామ్రాజ్యాలుగా వచ్చి, ఆనాడు 7 సంఘాలు, ఎఫెసి, మరి ఫిలిప్పి, లవోదికయ, మరి స్ముర్ణ, మరి ఇవన్నీ సంఘాలని విచ్ఛిన్నం చేసేసింది. మరి రాయి మీద రాయి లేకుండా సంఘాలను విచ్ఛిన్నం చేసింది. మరి యూరోప్ లో ఉన్నటువంటి దేశాల్లో ఏవైతే సంఘాలు కట్టబడ్డాయి, ఇంక్లూడింగ్ తెస్సలోనిక సంఘం, వీటన్నిటినీ కూడా మరి పాడు దిబ్బలుగా చేసేసింది ఆ యొక్క సామ్రాజ్యం. మరి ఒట్టమన్ ఎంపైర్ సామ్రాజ్యం. ఇవన్నీ మనం ఇప్పుడు హిస్టారికల్ గా చదువుతున్నప్పుడు ఈ పత్రికలో చదివి ఇంకా రాలేదనుకుంటా మనం, అది తప్పండి. ఈరోజు మనం చదివిన తర్వాత అటు హిస్టారికల్ ఇన్సిడెంట్స్ కూడా మనం గమనించినప్పుడు, అయ్యో ఇవన్నీ జరిగిపోతున్నాయి. సో ఈరోజు మనము దేవుని రాకడకు దగ్గరగా ఉన్నామని అర్థం. అయితే గమనించండి, దేవుని రాకడకు దగ్గరగా ఉన్నామని వార్త ఉంది, కానీ ఇట్స్ నాట్ ద డేట్ డిసైడెడ్. నేను ఎప్పుడు వస్తానో తండ్రికి మాత్రమే తెలుసని యేసు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి మనము లెట్స్ నాట్ ఫాల్ ఆన్ ఎ పర్టికులర్ డేట్. ఒక డేట్ ని ఫిక్స్ చేసుకొని మనము
భయపడి మనం చంచల మనస్కులుగా ఉండకుండా ప్రతి దినము సిద్ధపాటు కలిగి జీవించమని అపోస్తలుడైన పౌలు ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు ప్రాముఖ్యంగా ఒక విషయం నేర్చుకోవాలి ఈ అధ్యాయంలో. ఏంటంటే నశించుచున్న వారు తాము రక్షించబడుటకై 9వ వచనం చదువుతున్నాను. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియమైన బిడ్డలారా. విశ్వాసుల్ని పక్కదో పట్టిస్తుంది అపవాది అంత్య దినాల్లో. దేవుని రాకడ రాదు అని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేడండి, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడే రాదు అంటేనే అందరు నిర్లక్ష్యంగా చాలా లేజీగా ఉండిపోతారు. రేపు చూసుకుందాంలే, ఇంకప్పుడే రాకడ రాదు కదా, రక్షణ రేపు చూసుకుందాంలే, రక్షణ ఇప్పుడే 30 ఏళ్ళు వచ్చాయి, ఇవన్నీ ఎంజాయ్ చేయకపోతే ఎలా? ఎప్పుడో 50, 60 వస్తే అప్పుడు హాయిగా రక్షణ పొందుకొని అప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే ఇక రిటైర్మెంట్లో హాయిగా నేను ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటారు కదా. ఇదే అపోస్తలుడైన పౌలు నేర్పించేది. దుర్నీతిని పుట్టించే సమస్త మోసం ఏం చేస్తుందంటే ఒక లగ్జరీ, ఒక కంఫర్ట్ లోని తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాదు విశ్వాసుల్ని ఏమార్చేసేటువంటి క్రియలు. ఎప్పుడైతే ఎన్నే ఎంబ్రెన్ ఇద్దరు ఉన్నారు, ఎవరు అంటే ఫరో దగ్గర ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే మోషే కర్ర వేస్తే పాము అయిపోయింది. ఎన్నే ఎంబ్రెన్ ఇద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా 2 కర్రలు వేస్తారు, అది కూడా పాము అయిపోయింది. అంటే దేవుని యొక్క మహిమను డూప్లికేట్ చేయడం, దేవుని యొక్క మరి శక్తిని వారు డూప్లికేట్ చేసి చూపించడం అనమాట. ఈరోజు అలాంటి అద్భుతాలు సాతాను క్రియలు జరిగిస్తుంది సంఘాలలో. హేయమైనటువంటి సంఘాల్లోనికి వచ్చాయి. ఏమైందంటే ఇది చదవగానే దానియేలు ప్రవచనం ప్రకారము యెరూషలేము దేవాలయంలో మసీదు కట్టారండి అని అనుకోకండి. ఇది ఆత్మీయ సంఘానికి మరి పౌలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ విశ్వాసుల్ని ఏమార్చేటువంటి, వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు, వాక్యాన్ని తప్పుదో పట్టించేటువంటి అబద్ధ బోధకులు, దేవుని పేరు అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేటువంటి వారు మరి గొర్రె చర్మాన్ని కట్టుకున్నటువంటి తోడేళ్ళు వస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. ఈ లోతైన విషయాలు ప్రజలను బిడ్డలారా, విశ్వాసుల్ని తప్పుదో పట్టించడమే కాదు మోసము చేయడానికి వస్తున్నాయి. అది విశ్వాసంలానే ఉంటుంది, చూడ్డానికి సంఘంలానే ఉంటుంది, చూడ్డానికి వాక్యమే చెప్తారు, కానీ చెప్పే వాక్యంలో కొన్ని దొంగ నోట్లు ఉంటాయి. దొంగ నోట్లు ఎక్కడ పెడతారండి? కట్టలో పైన పెడతారా, కింద పెడతారా, మధ్యలో పెడతారా? అది మనకు తెలీదు. అనుభవం లేకపోతే మనల్ని ఏమార్చేస్తారు, మనల్ని మోసం చేస్తారు. అందుకే వాక్యం మనకు తెలియాలి. వాక్యంలో మనము ప్రతిదినం కట్టుకోవాలి, ప్రార్థనలు మనం కట్టుకోవాలి. ఆత్మీయ స్థితిలో మనం ప్రతిదినం పరీక్షించబడాలి. అది మేలమైన, ఉత్తమమైందా, అది మాన్యమైందా అని గ్రహించగలగాలి. అంతేకాదండి, వివేచించేటువంటి వరాన్ని కలిగి ఉండాలి మనం అని యోహాను కూడా తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. తెస్సలోనికే సంఘానికి కూడా రాస్తూ అంటాడు, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడి వారికి వదిలేస్తాడంట. అంత్య దినాల్లో గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ దీస్ పీపుల్, ఈస్ గోయింగ్ టు లీవ్ అండ్ టెస్ట్. పరీక్షిస్తాడు. నీ దగ్గరకు వచ్చి పలానాడు వచ్చి ఏం చెప్తాడంటే, అన్న వాక్యంలో ఇలా చెప్పారు కదా, మరి ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అని మనల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ వేస్తారు. ఆ కన్ఫ్యూజన్లో మనము దేవుణ్ణి విడిచిపెడతారు. చాలా మంది క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టి వారి యొక్క మరి పూర్వపు దశలోనికి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకుంటున్నారు, ఏదో పెద్ద టైటిల్ లాగా. మరి ఆయన సేవకుడు అంట ఒక ఆయన అంటాడు నేను ఎక్స్ క్రిస్టియన్ అంట. ఆయన బిషప్ అంట ఒక ఆయన ఎక్స్ క్రిస్టియన్ అంట. ఎంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇవన్నీ బాగా చదివి సరిగా అర్థం చేసుకోక బైబిల్ కాలేజ్ వదిలిపెట్టి కూడా క్రీస్తుని విడిచిపెట్టినటువంటి వారు అనేక మందిని నేను చూశాను. నేను బైబిల్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు క్రీస్తును వ్యతిరేకించే విధానంలోకి వెళ్ళిపోయారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అటువంటి భావన అర్థం కాక వారు ఇది దేవుడు నిజం కాదు అని చెప్పేటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు అసలు వాళ్ళ జీవితంలో మహిమ ఎప్పుడు చేయకపోయేసరికి అసలు దేవుడు మహిమలు మా జీవితంలో చేయట్లేదు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేటువంటి అబద్ధమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుడు విడిచిపెడితే ప్రియమైన బిడ్డలారా అబద్ధంలోనికి, మోసంలోనికి వెళ్ళిపోతారు. మనం బాహ్యంగా చూసేటువంటి ఆశ్చర్యకాలు, మిరకిల్స్, స్వస్థతలు ఇవన్నీ కూడా ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరి తిమోతి పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు రాశాడు, వాటిని వివేచించాలి. ఇది నిజముగా దేవుని వాక్యానుసారంగా ఉందా అని వివేచించాలి. ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీథింగ్, అంటే స్వస్థత లేవని నేను చెప్పట్లేదు, కానీ క్రీస్తు యేసు యొక్క పేరు మీద వ్యాపారం కూడా జరుగుతూ ఉంది అని మనం గ్రహించగలగాలి.
ప్రత్యేకంగా నూతనంగా రక్షించబడిన వారిని మోసం చేయడానికి అపవాది మీ మీద తంత్రాలు వేస్తూనే ఉన్నాడు. బాగా సూటేసుకున్నటువంటి వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్తారు అనుకుంటున్నారేమో, కాదు. దాని వెనక్కున్నటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి వెనుకున్నటువంటి తత్వాల్ని మనము గ్రహించేటువంటి ఆ యొక్క వివేచన వరాన్ని మనం పొందుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అందుకే అంటాడు 13వ వచనం అంటాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎవరైతే ఈ గ్రూప్ లో జాయిన్ అయి ఉన్నారో ఈ మాటలు మనం మరలా ధ్యానించగలుగుతున్నామంటే ఎంత ధన్యత అంటే, గాడ్ హ్యాస్ కంప్లీట్లీ చూజన్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. ఐఎమ్ ష్యూర్ మీరెవ్వరు కూడా ఇలాంటి అబద్ధ బోధల వైపు, అబద్ధ మరి సంగతుల వైపు మీరు మొగ్గు చూపరని నేను నమ్ముచున్నాను. నేను రీసెంట్గా కొన్ని ప్రాంతాలకు సువార్తకి వెళ్తున్నప్పుడు వారిని అడిగాను, అన్న మీరు సంఘానికి వెళ్తున్నారా అంటే, అన్న మేము రీసెంట్గా వెళ్ళట్లేదన్నా, ఎందుకంటే అక్కడ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కానుకలు వేయండి, దశం భాగాలు వేయండి అంటాడు. లేకపోతే ఇంకో సంఘానికి వెళ్తేనేమో వాళ్ళన్నీ ఆయిల్ బాటిల్ అమ్ముతారు, కర్చీఫ్లు అమ్ముతారు అన్న, అసలు నాకేం నచ్చట్లేదన్న అంటాడు. సరే పోన్రా బాబు, ఆ 2 సంఘాలు కాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళాలంటే అక్కడ కొంతమంది వస్తారన్న, 5గురే వస్తారు. అట్లా ఏదో ఒక సాకు చెప్పేసి మనము ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా వచ్చిన సమస్య ఏంటంటే, ఆదివారం సంఘానికి వెళ్లకుండా టీవీలోనే వర్తమానాలు వస్తున్నాయి. టీవీలో వాక్యం చూస్తే సరిపోతుంది అనేటువంటి ధోరణి కలిగి ఉన్నారు. ప్రియమైన బిడ్డారా, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇవన్నీ మన ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఏమార్చేస్తున్నాయి. ఒక 4 తరాల విశ్వాసి నా స్నేహితుడు ఉన్నాడు. 4 తరాల నుంచి వాళ్ళు క్రైస్తవులే. చర్చికి వెళ్ళాడు. ఎందుకురా చర్చికి వెళ్ళావు అని అడుగుతా అంటాడు, అరే ఈ చర్చిలో పాస్టర్లు అంతా అన్ని అబద్ధాలే చెప్తున్నారా అంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? 4 తరాల నుంచి వాళ్ళు విశ్వాసులే. వాళ్ళు అలాంటి వారు కూడా ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు క్రీస్తును చూడట్లేదు, వాక్యాన్ని చూడట్లేదు, వ్యక్తిగతంగా వాక్య అనుభవాలు లేదు. వాళ్ళు కేవలం మనుషుల్ని చూసి అక్కడ ఏదో అన్యాయాలు జరుగుతున్నాయని సంఘానికి వెళ్లకుండా, ఒకవేళ దేవుడు నిన్నే ప్రేరేపిస్తే నువ్వే పరిచర్య చేయి దేవుని కొరకు. ఒకవేళ నీకు అక్కడ అన్యాయం అనిపిస్తే నువ్వు నిలబడి దేవుని వాక్యం కొరకు వారిని సరిచేయి. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క తెస్సలోనికే పత్రికలో అదే నేర్పించాడు. ఎవడైనా సరిగ్గా లేకపోతే 3వ అధ్యాయంలో మనం చదువుతాం ముందుకెళ్ళాక, ఎవరైనా ఒకవేళ సరిగ్గా లేకపోతే నువ్వు వాక్యం నేర్చుకొని చెప్పు వాళ్ళకి. ఎక్కడైనా పలానా చోట సువార్త వెళ్ళలేదంటే నువ్వు వెళ్ళి సువార్త చెప్పు. ఎవరో ఏదో చెయ్యాలి, ఎవరో ఏదో జరిగించాలి, అక్కడ ఏదో జరిగిపోతున్నాయి, ఇక్కడ ఏదో బాలేవు, అక్కడ బాలేవు అని కంప్లైంట్స్ ఇవ్వడం కంటే స్టాప్ కంప్లైనింగ్. మనం ఒక అడుగు ముందుకు వేయాలి క్రీస్తు కొరకు. ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్పి మనం కూడా వెళ్ళకుండా, మనం కూడా ఇంట్లోనే మనం సరిపెట్టుకుంటున్నాము అంటే అది విధేయత కాదు ప్రియమైన బిడ్డలారా. అంతేకాదు 14వ వచనం చూద్దాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, ఏం చేయాలంటే మనము నిలకడగా ఉండి మా నోటి వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఈరోజు నేను ఎందుకు ఈ యొక్క అనుదిన వాహిని అనేటువంటి కార్యక్రమాన్ని నేను ప్రోత్సాహకరంగా ప్రతిదినం నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అంటే, ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము, ఈ లోకంలో జరిగేటువంటి హేయమైన క్రియలు, వీటన్నిటిని ఛేదించేటువంటి విశ్వాస వీరులుగా అవ్వాలి మీరు. ఎవడైనా వాక్యం చెప్తే అది నేను చెప్పినా సరే, నేనేదో బాగా మంచిగా చెప్తున్నా మీరు అనుకోవద్దు. నేను చెప్పినా సరే, నేను చెప్పాను కాబట్టి నమ్మకూడదు. అది నిజముగా వాక్యంలో ఉందా లేదా అని గ్రహింపులోనికి మీరు రావాలి. ఈరోజు ఎన్నో మాధ్యమాలు మన మధ్యలో ఉన్నాయి. ఎన్నో రకరకాల వర్తమానాలు పీపుల్ ఆర్ ప్రీచింగ్. ఎవరెవరు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం బట్టి మరి బహుశా చదువుకున్న వాళ్ళు మంచి లాంగ్వేజ్ యూజ్ చేయవచ్చు, మంచి మంచి వర్డ్స్ యూజ్ చేయవచ్చు, మంచి హీబ్రూ లాంగ్వేజ్ యూజ్ చేయవచ్చు. అలా మనం దేనికి ఆకర్షించబడకూడదు. ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న జ్ఞానంతో, వారికి ఉన్నటువంటి భావాలతో వారు చెప్పవచ్చు. ఏదానికైనా మనము మొగ్గు చూపకుండా మనుష్యుల వాక్యం అని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు
ప్రతి సద్వాక్యమందు మిమ్మును స్థిరపరచును గాక. మీరందరూ స్థిరపడాలనేటువంటిది ఆశ ప్రియమైన బిడ్డలారా. ఆనాడు పౌలు ఎలాంటి భారం కలిగి ఉన్నాడో సంఘం కొరకు, ఈరోజు మరి నేను కూడా అలాంటి భారాన్ని నేను కలిగి ఉన్నాను. ఈరోజు సజీవంలో చాలా మంది ఫాలో అవుతున్నారు. మనం వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం, వింటున్నారు, వారి వరకు టైంలో వింటున్నారు. వీఆర్ నాట్ బిహైండ్ వ్యూస్. అసలు మానిటైజేషన్ కూడా మేము కట్ చేసేసాం. అసలు వీఆర్ నాట్ బిహైండ్ మనీ, వీఆర్ నాట్ బిహైండ్ ఆఫరింగ్స్, వీఆర్ నాట్ బిహైండ్ టైట్స్ ఆర్ ఎనీథింగ్, వీఆర్ నాట్ బిహైండ్ ఎనీథింగ్. రక్షణ పొందేటువంటి విశ్వాసులు రక్షణలో కొనసాగాలి. రక్షణలో ఎంతగా కొనసాగాలి అంటే మీరు కూడా దేవుని పరిచయంలో పాలిభాగస్తులు అవ్వాలి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ దేవుని సంఘం కొరకు నిలబడాలి. వి వాంట్ దట్ జెన్ జీ, జెన్ వై, జెన్ ఎక్స్, మిలేనియల్స్, జెన్ ఆల్ఫా, ఈ జనరేషన్స్ రావాలి బయట దేవునిలోనికి. ఎవరో ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారని కాదు, ఈరోజు వాక్యానుసారంగా సేవ చేసే వాళ్ళు కావాలి. వాక్యానుసారంగా దేవుని యొక్క సంఘాన్ని క్రమపరిచే వాళ్ళు కావాలి. వాక్యం కొరకు ఎదిరించేటువంటి వాళ్ళు కావాలి. ఇది తప్పుడు బోధ అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి ప్రియ స్నేహితుడా. ఎవడైనా వాక్యం చెప్తే దిస్ ఇస్ రాంగ్ అని చెప్పగలగాలి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పగలగాలి. అంతటి వాక్యం నీలో ప్రభావితం అవ్వాలనేది. ఎక్కడెక్కడైతే గురిగింజలు పడుతున్నాయో వాటన్నిటి దగ్గర మంచి విత్తనాల్ని మరలా మనం వేయగలగాలి సువార్త ద్వారా. ఎక్కడెక్కడైతే అబద్ధ బోధలు అనేటువంటి గురిగింజలు ఉన్నాయో వాటన్నిటిని మరలా తిరిగి మనం స్థిరపరిచేటువంటి వారంగా వీ హ్యావ్ టు గో అండ్ రీఫిక్స్ ఇట్. మరలా దాన్ని ఫిక్స్ చేయాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానం చేశాము. ఈరోజు ఈ యొక్క అనుభవాలు నేను మీకే వదిలేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఇంజనీర్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ కుడ్ బి ఎ వెరీ టాప్ పొజిషనల్ ప్రొఫెషనల్, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు అంటే యూ హ్యావ్ గాట్ అన్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండొచ్చు. వై డోంట్ యూ డిగ్ ద బైబిల్? బైబిల్లో ఉన్నటువంటి ఇంకా లోతైన విషయాల్ని ఇంకా అధ్యయనం చేయి. నువ్వు దేవుని కొరకు పరిచర్య చేయి, వాడబడు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే 4 కోసం నువ్వు ప్రార్థన చేయవచ్చు, మేబీ ఒక 2 స్వార్థ ప్రకటించవచ్చు, ఒక 4 దేవుని వాక్యాన్ని విశదపరచవచ్చు. దెర్ ఆర్ మెనీ టూల్స్ అవైలబుల్ టుడే. దెర్ ఇస్ అ హ్యూజ్ AI, దెర్ ఇస్ అ హ్యూజ్ గూగుల్ అవైలబుల్. ఇవన్నిటిని మనం పరిశోధించి మేలైనటువంటి దాని వైపు మనం మొగ్గు చూపాలి. అదే టెక్నాలజీలో మరి మేలైన కాంతి కూడా ఉంటుంది, కానీ అందులో మంచి సారాన్ని మనం వెతికి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ వరాల్ని పొందుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళాల్సింది మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. స్టార్ట్ అ మినిస్ట్రీ, స్టార్ట్. ప్రార్థన చేయండి, దేవుడు నిన్ను పరిచర్య కోసం వాడుకుంటాడు. ఎవరో వచ్చి బోధించేది కాదు. యూ కెన్ ఆల్సో డూ ద మినిస్ట్రీ టు ద అన్రీచ్. దే ఆర్ మెనీ పీపుల్. కోత విస్తారముగా ఉంది, కోత కోయి వారు కొందరే ఉన్నారు. కాబట్టి ఈరోజు చివరిగా క్లుప్తంగా నేను ముగిస్తాను ప్రార్థన చేసే ముందు. ఎన్నో అహేతుకమైనటువంటివి సాతాను యొక్క శక్తిని దేవుడు ఈరోజు సంఘంలో దేవుడు పర్లేదు పో, నా విశ్వాసంలో ఏం చేస్తావో చేయమన్నాడు. విశ్వాసంలో మనం ఎలా నిలబడుతున్నామో దేవుడు ఒక ఫిల్టర్ వేస్తున్నాడు. అంత్య దినాల్లో ఎవరు అంతం దాకా విశ్వాసం నిలబడతారు. ఇవన్నీ చూసినప్పుడు నువ్వు మరి భిన్నమైనటువంటి స్వార్థ వైపు వెళ్తావా లేదా నిజమైనటువంటి స్వార్థ వైపు వెళ్తావా? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. వీఆర్ అండర్ ద ప్రెషర్ టెస్ట్. లిట్మస్ టెస్ట్ లో మనం గనక పాస్ కాలేదనుకోండి, విడిచిపెట్టబడతాం. మనము ఎటువంటి పరీక్షలు వచ్చినా కూడా అందులో మనము ఒక అడుగు ముందుకు వేయగలిగే విశ్వాసం మనలో ఉంటే, బలమైన నిరీక్షణ మనలో ఉంటే, బలమైనటువంటి వాక్యం మన జీవితంలో ఉంటే, ప్రతి సత్కార్యంలో ప్రతి సద్వాక్యంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు. అంతటి జ్ఞానం దేవుడు ఇచ్చాడు మనకి. There were no commentaries, there were no Bibles at the time when Thessalonican letter was written. బట్ ఈరోజు చూడండి మనకి ఎన్ని పత్రికలు ఉన్నాయి, ఎంత హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది, ఎంత థియాలజికల్ నాలెడ్జ్ ఉంది, ఎన్ని వర్తమానాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇవాల్యుయేట్ చేసుకునే అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు అంటే యు ఆర్ చూజన్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉండమని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రజల బిడ్డలారా.